పశ్చిమాసియాలో యుద్ధం భీకరంగా సాగుతోంది. ఇస్ఫహాన్ ప్రావిన్స్లోని బెహరస్తాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేశాయి. అక్కడ ప్రభుత్వ మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. ఇరాన్ కూడా తీవ్రంగానే ప్రతిఘటించింది. అబుదాబిలో ఉక్కు, బహ్రెయిన్లోని అల్యూమినియం పరిశ్రమలపై దాడులు జరిపింది. సెంట్రల్ ఇజ్రాయెల్లో క్షిపణి శిథిలాలపై పైప్ లైన్ ధ్వంసమైంది. ఉత్తర ఇజ్రాయెల్పై దాడులు జరిపినట్లు హెజ్బుల్లా మిలిటెంట్లు ప్రకటించారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్ సహా ఇతర చోట్ల అమెరికా, ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. ఇస్ఫహాన్ ప్రావిన్స్లోని బహరస్తాన్పై పెద్ద ఎత్తున దాడులు చేశాయి. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డంతో పాటు దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. ఈ దాడుల్లో ప్రభుత్వ మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. ఇరాన్కు మద్దతుగా పనిచేసే ఇరాక్లోని PMF 58వ బ్రిగేడ్ హెడ్ క్వార్టర్పై అమెరికా వైమానిక దాడులు చేసింది. ఇరాన్ మిలిషియా గ్రూపులు వచ్చే 24 నుంచి 48 గంటల్లో దాడులు చేసే ప్రమాదముందని ఇరాక్లోని తమ పౌరులను అగ్రరాజ్యం అలర్ట్ చేసింది. వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు, దౌత్య కార్యాలయాలను టార్గెట్ చేసే ప్రమాదముందని తెలిపింది. 5వ వారానికి చేరిన యుద్ధంలో అమెరికా గణనీయమైన పురోగతి సాధించినట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. ఇరాన్ నౌకలు తిరగడం, విమానాలు ఎగరడం చూడడం లేదని సామాజిక మాధ్యమం Xలో పేర్కొంది. ఇరాన్ గగనతల, క్షిపణి రక్షణ వ్యవస్థలను నాశనం చేసినట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. త్వరలో యుద్ధం ముగిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేసిన తర్వాత ఇరాన్ భీకర దాడులు చేసింది. బహ్రెయిన్లో అమెరికా నౌకాదళానికి చెందిన 5వ ఫ్లీట్పై డ్రోన్లు, క్షిపణులతో దాడులు జరిపింది. అమెరికా కమాండ్ సెంటర్ను టార్గెట్ చేసింది. ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు జరిపినట్లు IRGC ప్రకటించింది. కువైట్లో జరిపిన దాడిలో అగ్రరాజ్యానికి చెందిన హెలికాప్టర్ ధ్వంసమైనట్లు పేర్కొంది. అబుదాబిలోని ఉక్కు పరిశ్రమలు, బహ్రెయిన్లోని అల్యూమినియం పరిశ్రమలపై దాడులు చేసినట్లు IRGC ప్రకటించింది. గత వారం తమ పరిశ్రమలపై జరిపిన దాడులకు ఈ దాడులు ఓ హెచ్చరిక అని తెలిపింది. పరిశ్రమలపై దాడులు పునరావృతమైతే ప్రతిఘటన చాలా తీవ్రంగా ఉంటుందని ఇరాన్ హెచ్చరించింది. గురువారం ఇరాన్ ప్రయోగించిన 19 బాలిస్టిక్ క్షిపణులు, 26 డ్రోన్లను అడ్డుకున్నట్లు UAE ప్రకటించింది. సెంట్రల్ ఇజ్రాయెల్లో క్షిపణి శిథిలాలు పడి పైప్లైన్ ధ్వంసమైంది. వరద రోడ్లను ముంచెత్తింది. హైఫా ఓడరేవుపై కూడా దాడి చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. తమ మిలిటరీ సామర్థ్యాలపై అమెరికా, ఇజ్రాయెల్కు ఏమాత్రం అవగాహన లేదని ఇరాన్కు చెందిన ఖతం అల్ అంబియా మిలిటరీ కమాండ్ పేర్కొంది. శత్రువులు లొంగిపోయే వరకు యుద్ధం కొనసాగుతుందని తెలిపింది. లెబనాన్ నుంచి హెజ్బొల్లా మిలిటెంట్లు జరిపిన రాకెట్ దాడుల్లో ఉత్తర ఇజ్రాయెల్లోని గలీలీ రీజియన్లో పొగలు లేచాయి. నిమిషాల వ్యవధిలో 30 రాకెట్లు వచ్చినట్లు స్థానిక మీడియా పేర్కొంది. సరిహద్దులోని రమియా పట్టణంలో ఎగురుతున్న ఇజ్రాయెల్ హెలికాప్టర్ను టార్గెట్ చేయగా అది వెనుదిరిగినట్లు హెజ్బొల్లా తెలిపింది. కౌజా పట్టణంలో IDF సేనలు ఉన్న ఇంటిపై గైడెడ్ క్షిపణితో దాడి చేసినట్లు ప్రకటించింది.